వినాయక ఈస్ట్ చిట్స్ బాధితులకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు బాధితుల సంఘం నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారిలు వినతి పత్రం సమర్పించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను వినాయక ఈస్ట్ చిట్స్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని, 30 కోట్ల రూపాయల ప్రజాధనానికి టోకరా వేసిన వినాయక ఈస్ట్ చిట్స్ యాజమాన్యం డైరెక్టర్లను తక్షణం అరెస్ట్ చేయాలని, వినాయక ఈస్ట్ చిట్స్ కు సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, వినాయక ఈస్ట్ చిట్స్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తును చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు రాజకుమారి, రాఘవులు, సక్కుబాయ్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము అంత అవసరాల కోసం వినాయక ఈస్ట్ చిట్స్ లో డబ్బులను కట్టామని, చిట్ పూర్తయినా తమకు డబ్బును చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం వినాయక ఈస్ట్ చిట్స్ పై సిబిఐ దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలాది కుమారి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎంతో నమ్మకంగా ఇస్తారనే ఆశతో కడుపు కట్టుకుని మరి అనారోగ్యంగా ఉన్నా సరే మా ఆరోగ్య సమస్యలు కూడా పక్కన పెట్టి చీటీ వేసుకుని మా గృహావసరాలకు పనికొస్తాయని, మా చివరి కాలంలో మాకు ఉపయోగపడతాయని కడుపు కట్టుకుని వేసామండి చీటీ. 10 లక్షలు, 10 లక్షల చీటీ, 10 లక్షల చీటీ. ఇప్పుడు ఒక్క పైసా అందులో నుంచి రావట్లేదు. మేము ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఈ మన ఈ కలెక్టర్ గారు ఏంటి, మిగతా ఈ సంఘం అంతా కూడా మాకు సహకరించి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. రిజిస్టర్ చిట్ అని ఎంతో నమ్మకంతో మేము చేరాము. డబ్బులు కట్టుకుని వేసాము. ఇప్పుడు ఏంటండి, చివరికి వచ్చేసిందండి. 4 సంవత్సరాలు అయిందండి. ఒక్క పైసా ఇవ్వలేదు. చీటీ పాడేసాం కానీ ఇవ్వలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. ప్రతి రసీదు కూడా నా దగ్గర ఉంది. బ్యాంకుతో పాటు అన్ని రసీదులు ఉన్నాయి. నాకు అన్నీ చేసి ఆఖరినేమో ఇస్తానని చెప్పి చూస్తే ఆఖరిని నన్ను తిప్పి ఇవ్వడం మానేసాడండి. నేను యథార్థంగా 40 నెలలు పూర్తి కట్టి రసీదులు పెట్టుకున్నాను. అన్ని ఆన్లైన్లో బెదిరించి నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఆల్రెడీ ఫస్ట్ కేసు నేనే పెట్టాను. 850 మంది ఉండగానే తర్వాత 250 మందికి ఇక్కడికి వచ్చారు. నా ఫస్ట్ కేసు పెట్టాను. నేను కేసు పెట్టానని నా మీద కక్ష పెట్టుకుని ఎవరికన్నా ఇస్తాను కానీ నీకు ఇవ్వనని చెప్పి పది పెడితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు అందులో ఉన్నాయి, డిపాజిట్ అది వచ్చి కేసు పెట్టుకోని చెప్పాడు. కానీ వివరించి ఎవరు వచ్చినా నాకు డబ్బులు ఉన్నాయని చెప్తున్నాడు. నేను వికలాంగుని. దయచేసి నేను 74 సంవత్సరాలు నాకు. మా మిస్సెస్ కూడా బాగా ముసలావిడి. మా ఇద్దరిని తిప్పించి డబ్బులు ఎవరు కట్టడం అనేసాడు. దయచేసి మీరు అందరూ మీడియా మిత్రులందరూ కలిపి ఈ రాజకుమార్ గారి ద్వారా వచ్చాము. మేము అందరూనే పెట్టిన నాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు దయచేసి కలెక్టర్ గారి దగ్గరికి మీరు డబ్బులు కొంచెం ప్రార్థన. ఇక్కడ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో అండి. అందులో 10 లక్షలు, 20 లక్షలు అలా చిట్స్ వేయడం జరిగిందండి. ఈయన ఇప్పుడు వరకు బిజినెస్ ఏది ముగిలేదండి. ఆయన అంతా కూడా బాగానే ఉన్నాడు. తెలివితేటలుగా ఇది ఒక ప్లాన్ ప్రకారం పాత ప్రభుత్వంలో చేశాడు. అలాగే అక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం జెండా కప్పుకుని తిరుగుతున్నాడండి. ఇది అర్జెంటుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇతని మీద. కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్. వీళ్ళ మీద ఎందుకన్నది తెలియట్లేదు. ఇప్పుడు దయచేసి మాకు రావాల్సిన అమౌంట్లు అన్నీ కూడా మీరు ఇప్పించవలసిందిగా మేము కలెక్టర్ గారికి ఈరోజు మేము తెలియజేసుకున్నాము. మీరు స్పందన కార్యక్రమం ద్వారా దయచేసి మీడియా వారు కూడా సహకరించి ఈ యొక్క అమౌంట్లు దీని యొక్క మీరు అందరూ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకున్నాం. ఈ సమస్యనే వినాయక ఈస్ట్ చిట్స్ ఫండ్స్ అండి. వినాయక సేతు మాధవరావు అంటారండి. దీంట్లో 4 డైరెక్టర్లు ఉన్నారు సార్. 4 డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేస్తే దీని ఒక బయటకు వస్తుంది సార్. ఈయన ఒక్కడనే తెలివితేటలుగా ఏమీ లేదండి. చిట్టు వీళ్ళు దెబ్బేద్దాం అనుకున్న టయానికి ఏం చేశారంటే ఈ చేతు మాధవరావు మారాడండి. అప్పటి వరకు కూడా వాళ్ళ అబ్బాయి ఉండేవాడండి డైరెక్టర్ కింద. ఇది ఇలా టోకరా తిప్పేయాలని తెలివితేటలుగానే ఇది అంతా ప్లాన్గా చేశారు సార్. తర్వాత ఈయన మారిపోయి ఇది అందరికీ డబ్బులు ఇవ్వడం మానేశాడు సార్. దీనికోసం మీరు అందరూ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మా అందరికీ డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్.